365 రోజుల తర్వాత సింహరాశిలో సూర్యుని సంచారం. ఈ రాశుల వారికి అదృష్టం. మరి కొద్ది రోజుల్లో సూర్య భగవానుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సింహరాశికి సూర్యుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో గ్రహాల రాజు సూర్యుడు తన స్వంత రాశిలో సంచరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఆగస్టు నెలలో సూర్యుడు 16వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని యొక్క శుభ ప్రభావం కారణంగా కొంతమందికి ప్రమోషన్ మరియు గౌరవం లభిస్తుంది. 365 రోజుల తర్వాత సూర్యుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారు ధనవంతులు అవుతారో తెలుసుకుందాం. మిథున రాశి. సూర్యుని సంచారము మిథున రాశి వారికి శుభప్రదమైనది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు క్రమంగా సమసిపోతాయి. మీరు మీ ప్రతిభతో అన్ని ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి రోజులు వచ్చినట్టుగా పరిగణించవచ్చు. మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు. వృషభం. సూర్యుని రాశిలో మార్పు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కార్యాలయంలో మీ సమస్యలు ముగుస్తాయి. మీకు గౌరవం కూడా లభిస్తుంది. మీరు మీ తండ్రి, గురువు నుండి పూర్తి మద్దతు పొందబోతున్నారు. మతపరమైన కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సింహరాశి. సింహరాశిలో సూర్యుని సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు ఈ నెల మొత్తం సానుకూలంగా ఉంటారు. మీ దృష్టి అంతా మీ పనిపైనే ఉంటుంది. మీరు మీ పనికి కూడా ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అదే సమయంలో మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.